ఈరోజు బీసీ కులగణన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఎన్నికల ముందు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా మన కులగణన అని చెప్పేసి అందరి ఇంటింటికి స్టిక్కర్లు వేసేసేసి పంపిస్తా అని చెప్పిండు. మరి ఇప్పటి వరకు కూడా ఎవరింటికి కూడా సరిగా ఏ ఆఫీసర్లు కూడా సరిగా రాని పక్షంలో మరి ఆగ మేఘాల మీద ఈరోజు అసెంబ్లీలో సమావేశాలు జరుపుకొని మీరు ఒక తీర్మానం చేస్తున్నారు. 42% ఉన్న బీసీలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా బీసీలు ఎవ్వరు కూడా పుడతారా లేకపోతే చనిపోతారా? అంటే 24 లక్షల బీసీలు అందరు ఎక్కడ పోయినట్టు మరి? అంటే భూమి మింగేసిందా లేకపోతే ఇది ఆకాశము గిట మింగేసిందా? అంటే ఏం జరుగుతున్నది? అంటే ఈ రకంగా బీసీలకు అంటే నెహ్రూ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా మనకు అన్యాయం జరుపుకుంటూనే వస్తున్నది. కనీసం ఇప్పుడన్నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కూడా కనీసం రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కనీసం ఇప్పుడన్నా మన బీసీలకు కనీసం ఉపశమనం లభిస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు అణిచేయబడుతున్నారు ఎక్కడికక్కడికి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే ఈ రకమైన అణచివేత ఎప్పటిదాకా జరుగుతుంది? అధికారంలో మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు అధికారంలో ఉన్నారు అంటే వీఆర్కే అన్నట్టు వెల్మాలు రెడ్డిలు కమ్మాలే అన్నమాట రూలింగ్లో ఉండడం. అంటే 56% ఉన్న బీసీలని మీరు ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? 46% ఉన్నదని చెప్తున్నారు. అంటే ఈ రకంగా ఉన్నోళ్ళందరి తలలు కూడా మీరు సరిగా లెక్క పెట్టకోకుండా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అంత సమగ్ర సర్వే చేస్తే ఒక్కరోజు సర్వేలను బీసీలు 50% ఉన్న బీసీలు మరి మీరు ఒక సంవత్సరం పాటు సమగ్ర సర్వే చేస్తే మీ దగ్గర ఏ రకమైన లెక్కలు వస్తున్నాయి? జానారెడ్డికి ఇదంతా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు? జానారెడ్డికి ఏం తెలుసు బీసీల గురించి? ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి జరగబోయేది ఒక లెక్క. వాళ్ళ బీసీలు అందరూ కూడా మనం కనీసం ఇప్పుడన్నా మనం రాజ్యాధికారాన్ని చేత చిక్కించుకోకపోతే మన జీవితాలు ఇదే రకంగా ఉండబడతాయి. మనం సాయుధ పోరాటం నుంచి కూడా చూస్తున్నాము. మరి ఎమ్మెల్యేలు మన గతంలో కూడా మనం ఏం చేసినాం? అప్పుడు కూడా 4000 మంది మన నేల మొత్తం తడిసి ముద్దైంది రక్తంతో. మరి అదేవిధంగా మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏం చేసినాం? తెలంగాణ ఉద్యమంలో మనం 12,000 మందిని ప్రాణత్యాగాలు చేసేసేసి మనం తెలంగాణను తీసుకొచ్చుకున్నాం. మరి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్నే గద్ద దింపినాము. మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపడం పెద్ద విషయం కాదు. మరి బీసీలకు కనుక అన్యాయం చేసినట్టయితే మీరు సరైన రీతిలో మీరు రికార్డులు ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతుంది. మళ్ళీ మేము కొత్త ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. మా హక్కులకు మేము ఎంత దూరమన్నా ప్రాణత్యాగాలను చేసేసి మా హక్కులు మేము చేత చిక్కించుకుంటాము. నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి గతంలో కూడా మేము ఎన్నో పోరాటాలు చేస్తే సావు నోట్ల తలకాయ పెట్టేసేసి తీసుకొచ్చిన తెలంగాణ అని చెప్పిండు మన పెద్ద మనిషి. మరి ఈరోజు ఎందరు మంది బీసీ బిడ్డలు చనిపోయారు? ఇన్ని ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం ఏమన్నా మార్పు తీసుకొస్తుంది, మా లోపల చైతన్యం చేస్తుంది, బీసీలకు ఒక న్యాయం చూపిస్తుంది, మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి ప్రజలు మేము అందరం అనుకుంటుంటే మళ్ళీ బీసీలకు అదే అన్యాయం చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక 5,000 కోట్లు నిధులు కేటాయిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తే మన రాష్ట్ర బడ్జెట్ 3,50,000 కోట్లు అయితే మీరు ముష్టిగా మాకు 5,000 కోట్లు బీసీ కమిషన్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు ఇచ్చేటోళ్ళేంది, మేము తీసుకునేటోళ్ళమేంది? మా ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేసుకుంటాము, మా అధికారాన్ని మేము చేత చిక్కించుకుంటాము. ఇంటింటికి గ్రామంలలో కూడా మేము తిరిగేసేసి మా బీసీ జనాభా లెక్కలు ఎంతున్నది మరి చట్టసభల్లో కానీ మరి అన్నిట్లలో కూడా మేము ముందరికి వచ్చేసేసి ఈ ఉద్యమాన్ని చాలా పైకి తీసుకెళ్తాము. మరి తస్మాత్ జాగ్రత్త. కనీసం ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచేసేసి మీరు ఏం చేయకపోతే రానున్న కాలంలో మరి చాలా ఇబ్బందులు మీరు చూస్తారు. మరి అందరు కూడా ఊర్లలో కూడా తరిమి కొట్టే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో కూడా ఎవరికి ఇచ్చుకున్నారు? అసెంబ్లీలలో కూడా ఒక్కొక్క ఇంటికి ఇద్దరికి ఇచ్చారు టికెట్లు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు? కామారెడ్డి డిక్లరేషన్లలో ఒక్క ఇంటికి ఒకటే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి అయినా కానీ కూడా మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది?
రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎవ్వరికి కూడా న్యాయం చేయని పక్షంలో బీసీ బిడ్డలకు అందరికీ కూడా ఇబ్బంది చేస్తున్నది. మరి ఈ రకమైన సర్వే రిపోర్టు తప్పుడు సమాచారాన్ని ప్రజలలో పెట్టేసేసి అసెంబ్లీలో పెట్టేసేసి మళ్ళా ఎన్నికలకు పోతున్నారు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కనుక ఇది కరెక్ట్ అయిన రీతిలో మీరు ఈ సంకేతాలు పంపించకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ.